అలాగే ఉండండి. అందరూ థమ్స్అప్ తెలియండి. గెలిచినా ఓడినా మనం ఎప్పుడు తీసుకున్నాను. వీడియోనే కదా. థ్యాంక్ యూ బ్రదర్. मैं सूपर నేను B1 బాయ్ B1కి హెల్ప్ చేయాలి. ఓకే వికెట్లు ఎక్కడ ఉంది రోడ్లో? సాంబార్ ఎవరికన్నా కావాలా? ఓకే ఓకే ఓకే. మరి నేను నాకు బోర్లేదు. అందరికీ నమస్కారం. నేను పల్లంనేర్ లారీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నా మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కి సెక్రటరీగా కూడా జాయింట్ సెక్రటరీగా బాధ్యత నిర్వహించిన. ఇప్పుడు ఆల్ ఇండియా మోటార్ సౌత్ ఇండియా మోటార్ కి ఎంసీ మెంబర్ గా ఉన్నా. ఇప్పుడు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కి యావత్ భారతదేశానికి లైఫ్ మెంబర్ గా ఉన్నా. నాకు ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి ఈ గట్లా ఫౌండేషన్ తో నాకు మంచి సంబంధం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఈ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే గట్లా అసోసియేషన్ వారు ఎప్పుడైతే ఈ బ్లైండ్స్ కి ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి
ఎన్ని టీములు ఉన్నాయో అన్ని టీములకు వాళ్ళు ఇక్కడికి తిరుపతికి రప్పించి ఎప్పుడైతే వాళ్ళు ఈ టోర్నమెంట్ జరిపిస్తారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు గుర్తించి వాళ్ళు ఫైనల్స్ రోజు మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల నాకు వాళ్ళు బాధ్యత ఇస్తారు. నిజంగా నేను ఆ అల్లా పరమేశ్వరుడికి మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను నిజంగా మనసారా ఆ అవకాశం ఇచ్చిన ఈ గట్ల ఫౌండేషన్ కి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలా. మరి ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ నుంచే నేను లారీ క్లీనర్ నుంచి లారీ డ్రైవర్ అయ్యి, లారీ డ్రైవర్ నుంచి లారీ ఓనర్ అయ్యి, దాని తర్వాత అసోసియేషన్ లీడర్ అయ్యి ఈ రోడ్డు పైన నాది 35 ఏళ్ల అనుభవము. ఆ నుంచే నేను మా కుటుంబానికి నేను పోషిస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ నల్లం టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి నిజంగా తమ్ముళ్ళు మీకు నా మనసారా నేను మీకు సంతోషం కూడా చెప్తా ఉన్నాను, కృతజ్ఞత కూడా చెప్తా ఉన్నాము. అదే కాకుండా మీ నల్లం టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి యావత్ భారతదేశంలో మీకు 29 స్టేట్ల్లో ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా యా స్టేట్ లో అయినా యా ఊర్లో అయినా గానీ మీరు ఈ జిలానీ అన్నకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ టూర్ అండ్ ట్రావెల్స్ కి ఏం సహాయం చేయాలన్నా ఏం ఇది చేయాలన్నా కూడా నేను ముందుండి మీ రుణాన్ని అట్లా నేను తీసుకుంటాననేసి మాత్రం నేను సవినయంగా కోరుకుంటాను.